తెలంగాణలో సినిమా టికెట్ ధరల అంశం మళ్లీ చర్చకు వచ్చింది. సామాన్య ప్రేక్షకుడిపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై టికెట్ రేట్లు పెంచేది లేదని గతంలో ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రేక్షకుల్లో కొంత ఊరట కలిగింది. కానీ ఆ ఊరట ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే కొన్ని పెద్ద సినిమాలకు మాత్రం టికెట్ ధరల పెంపునకు అనుమతులు రావడం విమర్శలకు దారితీసింది. ఒక సినిమాకు వర్తించే నియమాలు మరొక సినిమాకు ఎందుకు వర్తించవనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాలకు కఠిన నిబంధనలు, పెద్ద సినిమాలకు సడలింపులు ఉంటున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ మూవీ టికెట్ల రేట్లు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ముందే పర్మిషన్ ఇచ్చింది. కానీ ప్రభాస్ రాజాసాబ్ మూవీకి చివరి నిమిషం వరకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం వైఖరిపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వ తీరుపై మండిపడుతుంది. రాజాసాబ్ మూవీకి టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వం ఇచ్చిన మెమోలు హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో 120 మార్చకుండా సినిమా ధరలు పెంచకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సినిమా టికెట్ల రేట్లు పెంపునకై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతుంది. మంత్రి టికెట్ ధరలు పెంచబోమని చెప్పాక కూడా మెమోలు ఇవ్వడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులకు ఆలోచన ఎందుకు మారడం లేదు? మెమోలు ఇచ్చే అధికారుల నిబంధనలు తెలియవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయ లోపాలను బట్టబయలు చేస్తుంది. ఒకవైపు మంత్రి ప్రకటనలు, మరొక వైపు అధికారుల మెమోలు. ఇది ప్రభుత్వం డబుల్ స్టాండర్డ్ ని సూచిస్తుందని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలోని సినిమా టికెట్ల ధరల పెంపు విషయం ఎప్పుడూ వివాదాస్పదమే. ప్రభుత్వం జీవో 120 ద్వారా టికెట్ల రేట్లను నియంత్రిస్తుంది. కానీ ఇటీవల సంఘటనలు చూస్తూ ఉంటే ఈ రూల్స్ అందరికీ సమానంగా వర్తించడం లేదనిపిస్తుంది. ఉదాహరణకు చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమాకు 2 రోజుల ముందే టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను 600 పెంచుకోవడానికి, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లోని 100 రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది వారం రోజుల పాటు వర్తిస్తుంది. కానీ ప్రభాస్ రాజాసాబ్ మూవీ విషయంలో మాత్రం చివరి వరకు ఇబ్బంది పెట్టారు. జనవరి 9న విడుదలైన ఈ సినిమాకు రాత్రి 11 గంటల తర్వాతే అనుమతి ఇచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. హీరోల మధ్య అసమానతలు చూపుతున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి విషయంలో ముందుగానే పర్మిషన్ ఇవ్వడం, ప్రభాస్ విషయంలో అర్ధరాత్రి వరకు ఆలస్యం చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. హీరో పర్సనల్గా రిక్వెస్ట్ చేయకపోతే జీవో ఇవ్వకుండా ఉండటం సరికాదని కొందరు అంటున్నారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచమని గతంలోనే ప్రకటించారు. నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావద్దని హితవు పలికారు. మాది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. కుటుంబాలతో కలిసి సినిమాలకు వెళ్లాలంటే టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇది మంచి మాటే, కానీ ప్రాక్టికల్ గా అమలవుతుందా అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. మరొక వైపు సంక్రాంతి సినిమాల హీరోలు, నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. అనఫీషియల్ గా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రోహిన్ రెడ్డి నేతృత్వంలో ఈ మీటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. జీవో 120 మారుస్తూ కొత్త జీవో ఇవ్వమని, సినిమా రేట్లు పెంచుకునేందుకు సహకరించమని కోరుతున్నారు. మిగిలిన హీరోలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. జీవో 120 మార్చకుండా కొత్త జీవో ఇవ్వకపోతే టికెట్ల రేట్లు పెంపు లేనట్లే అని అంటున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా మారవచ్చు.
ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల విషయంలో స్థిరత్వం లేకుండా ఉందనిపిస్తుంది. ఒక సినిమాకు ముందుగా అనుమతి, మరొక దానికి ఆలస్యం చేస్తుంది. ఈ క్రమంలో సీఎంతో సెలబ్రిటీల మీటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.